అర్జున్ మరియు అతని కుక్క బోబో ప్రశాంతమైన సరస్సు ఒడ్డున ఒక సాధారణ కాగితపు పడవను నిర్మిస్తున్నారు. వారు దానిని నీటిలోకి ప్రవేశపెడుతున్నప్పుడు వారు అసాధారణమైనదాన్ని కనుగొంటారు. పడవ నీటిని తాకిన క్షణం అది మెరుస్తూ అర్జున్ మరియు బోబోలను రంగుల సుడిగాలిలోకి లాగుతుంది. వారు అకస్మాత్తుగా టైం వార్ప్లో చిక్కుకుని టైం ట్రావెల్ని అనుభవిస్తారు. అకస్మాత్తుగా సుడిగాలి వారిని పురాతన ఈజిప్టు బంగారు ఇసుకలోకి పడవేస్తుంది. అర్జున్ మరియు బోబో ఎత్తైన పిరమిడ్లను మరియు వారి చుట్టూ ఉన్న దానిని చూసి ఆశ్చర్యపోతారు. వారి గందరగోళాన్ని చూసిన ఒక యువ ఫారో అర్జున్ మరియు బోబోలను దేవతల నుండి వచ్చిన దూతలుగా నమ్ముతాడు. అతను అత్యవసరంగా ఒక పని కోసం వారిని సహాయం అడుగుతాడు. అర్జున్ పురాతన ఈజిప్ట్ గురించి తన ఆలోచన మరియు జ్ఞానాన్ని ఉపయోగించి చిక్కును ముక్కలు చేస్తాడు. బోబో తన పక్కన ఉండటంతో సమాధానం నైలు నదిపై నక్షత్రాల అమరికలో ఉందని అతను గ్రహిస్తాడు. చిక్కుముడిని పరిష్కరించిన తర్వాత ఫరో అర్జున్ మరియు బోబోలను పిరమిడ్లోని ఒక దాచిన గదికి తీసుకువెళతాడు. అక్కడ వారు ఒక పురాతన నిధిని కనుగొంటారు, బంగారం మరియు విలువైన ఆభరణాలతో నిండిన పెట్టెను చూస్తారు. వారి సాహసయాత్ర తర్వాత అర్జున్ మరియు బోబో సరస్సు ఒడ్డుకు తిరిగి వస్తారు. అక్కడ అంతా మొదలైంది. కాగితపు పడవ మెల్లగా ఒడ్డుకు తిరిగి వెళుతుంది మరియు వారు కాలంలో తమ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని గ్రహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.